ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి. పెట్రోల్ డీజిల్ కష్టాలు తీరుతున్నాయి. ప్రభుత్వ వరుస సమీక్షలు, కలెక్టర్లు, ఎస్పీల గ్రౌండ్ లెవెల్ పర్యవేక్షణతో పరిస్థితి మెరుగుపడుతోంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ ఉంది. సీఎం ఉన్నతాధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరుగుతున్నాయి. నిన్న 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశాయి ఆయిల్ కంపెనీలు. మొన్నటితో పోలిస్తే నిన్న సరఫరా పెరిగిందని లెక్క. రాత్రిళ్ళు కూడా లోడ్ డిస్పాచ్ చేయాలని ఆదేశించారు సీఎం. సో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం. రైతుకి పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ బంకుల్లో ప్రజల ఇబ్బందులు ఏమన్నా మారాయా చెప్పడానికి మనకి ఇద్దరు రిపోర్టర్లు 2 రాష్ట్రాల నుంచి రెడీగా ఉన్నారు. ఖమ్మం నుంచి నారాయణ ఉన్నారు, విజయవాడ నుంచి శ్రీధర్ ఉన్నారు. ఫస్ట్ మనం విజయవాడ వెళ్దాం. శ్రీధర్, ఎలా ఉంది పరిస్థితి? నిన్నటికి ఇవాటికైనా మార్పు వచ్చిందా? ఇటు ప్రభుత్వం సీఎం ఆదేశాలు మనం చూస్తున్నాం, అండ్ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణ మనం చూస్తున్నాం. సో ఇవేమన్నా సత్ఫలితాలను ఇస్తున్నాయా? ఇవాటికి ప్రజల ఇబ్బందులు ఏమైనా తగ్గాయా? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సత్ఫలితాలు ఇచ్చినాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి వరకు మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు నిర్వహించారు. ఎక్కడా కూడా ఏ బంకు దగ్గర కూడా నో స్టాక్ బోర్డు కనపడొద్దని చెప్పారు. విజయవాడలో చూసుకున్న మాత్రం కొన్ని బంకుల దగ్గర మాత్రం డీజిల్ ఇంకా కొట్టని పరిస్థితులు నెలకొన్నాయి. స్టాక్ ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రోటోకాల్కి మాత్రమే కొట్టమన్నారు. ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ కేవలం ప్రోటోకాల్కే కొట్టమన్నారని చెప్పి మాత్రం డీజిల్ కొట్టని పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో మనం డీజిల్ వైపు మొత్తం కూడా ఖాళీగా ఉంది. డీజిల్ కొట్టడం లేదు, ఫిల్ చేయడం లేదు. అదేవిధంగా అటు సైడ్ చూసుకుంటే మాత్రం కేవలం పెట్రోల్ వాహనాలు కూడా రద్దీ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇటు అధికారులు మొత్తం కూడా ఇటు సివిల్ సప్లై కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కూడా మొత్తం కూడా సమీక్ష నిర్వహించి నిన్న మొత్తం కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తిరువురు కానీ అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది, ఎంత మీకు వస్తుందని మొత్తం కూడా సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు, కొండపల్లి ఆయిల్ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది, మీరు ఎంత పంపిస్తున్నారు, గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉందని కూడా తెలుస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 10% మాత్రం అదనంగానే ఇటు ఫ్యూయల్ సప్లై చేస్తున్నారు. అయినా కానీ ప్యానిక్ క్రియేట్ కావడానికి కారణం ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన అసత్య ప్రచారాలను మాత్రం ఇటు జిల్లా కలెక్టర్తో పాటు సిపి రాజశేఖర బాబు కూడా తెలుసుకున్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ రోజు చూసుకున్న మాత్రం సాయంత్రం అర్థమవుతుంది. నిన్న మనం చూసిన పెద్ద క్యూలు లేవు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, రైట్. అయితే డీజిల్ గురించి మాత్రం మీరు చెప్పిన మాట ఈ బంకుకే పరిమితమా? డీజిల్ కష్టాలు అన్ని బంకుల్లో ఉన్నాయి, అదేమైనా కొనసాగుతుందా? లేదు, అన్ని బంకుల్లో డీజిల్ కష్టాలు అయితే లేదు. 1-2 బంకులు మాత్రం కావాలనే డీజిల్ అయితే సఫిషియెంట్గా ఉన్నది బంకుల దగ్గర. కానీ కావాలని కొంతమంది బంకు యాజమాన్యాలు మాత్రం ఫిల్ చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉన్నప్పటికీ మాత్రం, ఎందుకంటే రాత్రి కలెక్టర్ స్పష్టంగా చెప్పారు ఏ బంకుల దగ్గర చూసుకుంటే మాత్రం అన్ని బంకులు కూడా ఫ్యూయల్ సప్లై చేశాము, ఎక్కడ కూడా నో స్టాక్ అనేది లేదని చెప్పారు. కానీ కొన్ని బంకులు కావాలని చెప్పి మాత్రం తాత్సర్యం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ శ్రీధర్.